సో మొత్తానికైతే విద్యార్థులు సామరస్యంగా చేస్తున్నటువంటి అంశం ఏం లేదు. గత ప్రభుత్వము నిరుద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించింది. రేవంత్ రెడ్డి సారు మా మీద ఉన్న వైఖరి తొందరగా తీసుకోపోతే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధం, చచ్చిపోతాం. దయచేసి విద్యాశాఖ మంత్రి అన్న కేటాయించండి, మీరన్నా మా ముందరికి రండి. విద్యాశాఖ మంత్రి కేటాయిస్తే మీ సమస్యకు సాల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నాం. ఎట్లా ఇప్పుడు ఆ శాఖ మా ప్రాబ్లం మేము చెప్పుకోవాలంటే మాకు మంత్రి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడెక్కడ టూర్లు వాళ్ళని చేసుకోవడాలు అవే ఉంటాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఒక్క నిమిషం ముందరకు రండి. రెస్పాన్స్ రాకపోతే ప్రతి ఎమ్మెల్యే దంతం కాదు, ప్రభుత్వాన్ని కూలగొడతాం. గత ప్రభుత్వాలు ఎన్ని మారినా మీకు సరైన సొల్యూషన్ రాలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏంటి పరిస్థితి? ప్రతి ఎమ్మెల్యేని ముట్టడిస్తాం. బరాబర్ మేము ఆత్మహత్యలకైనా సిద్ధం. మా జీవితాలే నాశనమైన మేము బతికేం లాభం? మా తల్లిదండ్రికి మేము ముఖం పెట్టే చూపించాలి. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పోయి ఓట్లు వేసలేమా? మా రిలేషన్స్ ఓట్లు వేయించలేమా? మేము కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కాంగ్రెస్ గద్దెనెక్కి అలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయినాం. జరగలేదు. ఆ ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి చేస్తాం. సో మొత్తానికైతే సార్ కూర్చోండి. ఆంధ్రాలో చూసారు కదా, 90 రోజులు ఇచ్చారు. టెట్కి 90 రోజులు మంచిగా ఇచ్చారు. లేదబ్బా ఇది మా కోసం వేసుకున్న డిఎస్సి, మేము పోస్టులు అమ్ముకున్నామని చెప్పి ఆ 20 లక్షల స్టూడెంట్స్ వెయిట్ చేస్తారు అంటారు. ఆ గురుకులాలు 8 రోజులు అవుతుంది గురుకుల రిజల్ట్ వచ్చి. గురుకుల ఫిలప్ చేయండి ఫస్ట్. మేము పోస్టులు అమ్ముకున్నాము, మాకు ఈ డిఎస్సి మా కోసం వేసుకున్నాము, మేము పోస్టులు అమ్ముకున్నామని చెప్పండి. మేము ఇచ్చేద్దాం, కానీ మేము ఎగ్జామ్ కూడా రాయం. మేము పోస్టులు అమ్ముకున్నామంటే మీరు అది వదిలేసి ప్రభుత్వం మళ్ళీ ఉధృతం చేస్తాం. మేము నెక్స్ట్ మళ్ళీ ముట్టడిస్తాం. విద్యాశాఖను ముట్టడిస్తాం. టీజీపీఎస్సీని ముట్టడిస్తాం. టీజీపీఎస్సీని రోజు మీరు అజిటేషన్ చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా నిమ్మక నీరుతున్నారు. ఏంటి ఈ ఆయనకు సరైన వెళ్ళట్లేదు విషయం. రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఈ మధ్యలో ఉన్న బల్మూరి వెంకట్ గానీ ఈ రియాజ్ సార్ గారు అని రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. 24 లక్షల స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ టీచర్ల కోసం అంటారు. మరి గురుకుల రిజల్ట్ వచ్చి ఎన్ని రోజులైంది? గురుకుల వాళ్ళ టీచర్లు ఉపాధ్యాయులు కాదా? వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళు రిచ్ కిడ్స్ ఏమన్నా గురుకులాల్లో చదివే పిల్లలు నిరుపేద పిల్లలే కదా. వాళ్ళు అలా ఫిలప్ చేయండి. మీ సమస్యల పట్ల ఉంటామని చెప్పినటువంటి తీర్మానం ప్రెస్ మీట్ పెట్టాడు, కానీ మీ విషయం మాట్లాడలేదు. మా విషయం మాట్లాడలేదు. ఆఫీస్ కోతనేమో మీ విషయం మాట్లాడతారు. రేవంత్ రెడ్డికి లెటర్ పంపిస్తా అని అన్నాడు. లెటర్ పంపించిండా లేదా ఒట్టిగా రాసిండు అంతే. అంతే. మాకు అయితే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మేము కాంగ్రెస్ కోసం కష్టపడ్డామండి. ఊర్లల్లో ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అప్పుడు బీఆర్ఎస్ మాకు 15 సంవత్సరాల నుండి వేయలేదు మాకు పోస్టులు. కాంగ్రెస్ వస్తుందని ఇదే రియాజ్ సార్ వీళ్ళంతా పోస్టులు లేపిస్తామన్నారు. వి వాంట్ జస్టిస్. మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలలు అడుగుతున్నాం, మేము ఎక్కువ అడగట్లేదు.